నిజాలు నిగ్గు తేల్చాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇక బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. మొత్తానికి బీజేపీ గెలిచింది అనుకోవచ్చా? బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఈ సిబిఐకి అప్పగించడం కాళేశ్వరం మొదటి నుంచి మీరు డిమాండ్ చేస్తున్నారు. సో ఇప్పుడైనా మరి ఇది త్వరితగతిన నిష్పక్షపాతంగా జరగడానికి మరి రాష్ట్ర బీజేపీ సహకరిస్తుందా? ఈ అంశంలో మరి కాంగ్రెస్ను బీజేపీని మరి ఎలా ఢీకొనబోతున్నారు చెప్పండి. అందరికీ నమస్కారం. ఇక్కడ గెలవటం ఓడటం కాదు. ఇక్కడ తెలంగాణ ప్రజల సొమ్మును ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద దుర్వినియోగం అయిందో దాని గురించి మేము మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే టోటల్ గా కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఏ విధంగా దోపిడీ జరిగింది, ఏ విధంగా దోపిడీ చేసిరు అని చెప్పి మొదటి నుంచి అదే మొత్తుకుంటా ఉన్నాం. సో అదే ఇప్పుడు కావాల్సింది. ఎందుకంటే ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగానో మిగతా వాళ్ళు ఎవరో చెప్పినట్టుగానో బీజేపీ బీఆర్ఎస్ బంధం ఒకటైతే మేము కాళేశ్వర్ ప్రాజెక్టు మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతాం? వాళ్ళు చెప్పినట్టుగానే 2023 ఎన్నికల ముందు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ప్రచారం చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ లేకపోతే కాళేశ్వర్ ప్రాజెక్టు మీద ఏ విధంగా అయితే అవినీతి జరిగిందో, అవినీతి కానీ లేకపోతే ఏవైతే ప్రాజెక్టు మీద లోపాలు ఉన్నాయో వాటి మీద ఎంక్వైరీ చేయమంటా ఉన్నాం. ఇప్పుడు ఎంక్వైరీ చేసింది కూడా ఘోష్ కమిషన్ దేని మీద ఎంక్వైరీ చేశారు, దర్యాప్తు చేశారు? 3 బ్యారేజీల మీద మాత్రమే, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీల మీద 10,000 కోట్ల రూపాయలు ఏ విధంగా జరిగింది. మేము అడిగేది ఏంటంటే కాళేశ్వర్ మొత్తం ప్రాజెక్టు మీద టోటల్ గా 1,00,000 కోట్లు ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఏ విధంగా దోపిడీ జరిగింది, ఏ కాంట్రాక్టర్లు, ఏ ఇంజనీర్లు, తర్వాత ఏ మంత్రులు దాంట్లో ఉండి తిన్నారు. ఎందుకంటే మనకు క్లియర్గా తెలుసు, 4 సిబిఐ ఎంక్వైరీ ఏసీబీ ఎంక్వైరీలో ఒక 4-3 దోషులు దొరికిర్రు. ఇంజనీర్లే 1,000 కోట్లు తిన్నప్పుడు దాని వెనకాల ఉన్న పెద్దోళ్ళు ఎవరు తిన్నారు, ఎవరు ఆ దొంగలు ఎవరు అనేది మా డౌట్. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారిని కన్సెంట్ ఇవ్వమని చెప్పండి. కన్సెంట్ వేయండి. ఎందుకంటే దీంట్లో అంతర్గత రాష్ట్ర అంశాలు ఉన్నాయి, అంతర్గత జల అంశాలు ఉన్నాయి, తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా దర్యాప్తు చేసినాయి. ఇవన్నీ కూడా టోటల్ గా కులంకషంగా చర్చ జరగాలి, దాని మీద దర్యాప్తు జరగాలంటే డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే అది ఒక ట్రాన్స్పరెంట్ గా ఒక రిపోర్ట్ వస్తుంది. దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా మేము ఈ త్వరితగతిన లేట్ చేయకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అది ఆ కన్సెంట్ ఇవ్వమని చెప్తా ఉన్నాం. ప్రధానంగా 2 అంశాల మీద చర్చ జరిగింది. ఒకటి కాళేశ్వర్ ప్రాజెక్టు, రెండోది ఆ బీసీ కులగణన మీద వాళ్ళు ఏదో జీవో ఇష్యూ చేద్దాం అనుకుంటున్నారు. అది డెఫినెట్ గా పార్టీల పరంగా ఏ విధంగా ఎవరికి ఇవ్వాలనేది అది మంచి స్వాగతిస్తా ఉన్నారు. రెండోది ఈ కాళేశ్వర్ ప్రాజెక్టు మీద, ఎందుకంటే 1 కాదు 2 కాదు కదా, 1,00,000 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టారు. మొదటి మేడిగడ్డకి ఏదైతే 9 నుంచి మేడిగడ్డకి ఎందుకు మార్చారు, దేనికోసం మార్చారు, అప్రూవల్ లేకున్నా కూడా దాన్ని ఎందుకు మార్చారు, తర్వాత త్వరితగతిన ఫటాఫట్ ఏది ఈ బ్యారేజీలు కూడా కంప్లీట్ కాకముందే ఎన్ఓసీలు ఏ విధంగా ఇచ్చారు, ఆపరేషన్ మెయింటెనెన్స్ ఎందుకు దాన్ని పట్టించుకోలేదు కంపెనీస్ కూడా. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి చెప్పాలంటే దాంట్లో. అవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టే మరి సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే డెఫినెట్ గా ఒక ట్రాన్స్పరెంట్ రిపోర్ట్ వస్తుంది. డెఫినెట్ గా దొంగలు ఎవరు, దోషులు ఎవరు, దోపిడిదారులు ఎవరు, వాళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకోవాలి. తెలంగాణ బిడ్డల ఆస్తులు ఇవన్నీ సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్ము. ఏదైనా కూడా 1 రూపాయి ఖర్చు పెట్టాలంటే ఒక ట్రాన్స్పరెంట్ ఖర్చు పెట్టాలి. ఇష్టానురీతిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక ట్యాగ్ లైన్ కోసం మనం కష్టపడతా ఉన్నాం. అందరూ బాగుపడాలనే ఆలోచనతోటి మరి మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు గెలిపిస్తే ఈ విధంగా దోపిడీ చేస్తారని కూడా ఎవరు కూడా అనుకోలేదు. ఈ విధంగా ఆర్థిక విధ్వంసం జరుగుతుందని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేస్తారని చెప్పి ఎవరు కూడా అనుకోలేదు. అందరూ బాగుపడారు. వెంకరెడ్డి గారు ఒక మాట అంటే ప్రభుత్వం కావాలని కాలయాపన చేసిందా? ఇన్ని రోజులు ముందే సిబిఐకి ఇస్తే ఇప్పటికే నిజాలు బయటకు వచ్చాయి కదా. ఇప్పుడు మరొకసారి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ మొదలు పెడితే ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది అనే దాంట్లో ఒక స్పష్టత ఉండదు. అంటే కేసీఆర్కి ఒక రకంగా రేవంత్ రెడ్డి రిలాక్సేషన్ ఇచ్చిండా, రిలీఫ్ ఇచ్చిండ్రా? నిజంగా దీంట్లో ఇది 20 నెలల తర్వాత తీసుకున్న నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? డెఫినెట్ గా నేను చాలా చర్చల్లో కూడా చెప్పాను. వీళ్ళ మధ్యలో చీకటి ఒప్పందం ఏదో జరిగింది.
అందుకే ఇన్ని రోజుల నుంచి కాలయాపన చేసుకున్నారు. దగ్గర దగ్గర 20 నెలలు వాళ్ళు ఏసీ పీసీ ఘోష్ కమిషన్ వేసి 20 నెలలు దాని మీద దర్యాప్తు జరిగిందంటే ఎంత లేట్ అయిపోయిందో ఒక్కసారి మీరు ఆలోచిస్తే, దాని మీద ఏమైనా ఒప్పందాలు ఏమైనా జరిగినాయా, అది కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏ విధంగా వస్తుంది అనేది రేపు పొద్దున చూద్దాం. రెండవది, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రకరకాలుగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు గుంజిందేవారు, 1,00,000 కోట్లు తిన్నదేవరు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పలుమార్లు మీటింగ్ లో చెప్పారు. వాటి ఎట్టి పరిస్థితుల్లో కక్కిస్తాం, 1,00,000 కోట్లు కక్కిచ్చి తెలంగాణ వెంకరెడ్డి గారు ఇంకొక క్వశ్చన్ కూడా ఇప్పుడు రేజ్ అవుతుంది. మొత్తానికి అంటే ప్రచారం జరుగుతుంది మొదటి నుంచి బీజేపీ బీఆర్ఎస్ మరి ఒకటే, దీంట్లో మీ బీజేపీ ఎంపీలు గెలవడానికి బీఆర్ఎస్ సహకరించింది. సో ప్రచారం ఇది. దాంట్లో మరి సిబిఐ, ఈడీ, ఐటీ వీటన్నిటిని కూడా మీ జేబు సంస్థలుగా వాడుతున్నారు. సిబిఐ విచారణ మరి నిష్పక్షపాతంగా జరుగుతుందా? కేసీఆర్పై కావచ్చు, తర్వాత గత ప్రభుత్వం బీఆర్ఎస్పై కావచ్చు, హరీష్ రావుపై మరి త్వరితగతిన తీసుకుంటుందా? తెలంగాణ ప్రజల్లో కావచ్చు, దేశ ప్రజల్లో బీజేపీ ఎలక్షన్ కమిషన్ కూడా మరి కొంత మరి ఎలక్షన్ టైంలో దొంగ ఓట్లు అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడడం కావచ్చు, మరి సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థపై కూడా మరి కొన్ని ప్రచారాలు ఏంటంటే సిబిఐకి ఇచ్చిందంటే కథ దాంట్లో బీజేపీ లీడ్ చేస్తుంది, కేంద్ర ప్రభుత్వంలోని జేబు సంస్థ, ఈ ప్రచారాలు జరుగుతున్నాయి. దీనికి ఏం చెప్తారు? దానికి ఇప్పుడు ఇవన్నీ కూడా సిబిఐ కానీ, ఈడీ కానీ, ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా కానీ, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధ సంస్థలు. ఇవన్నీ కూడా ఏంటంటే దర్యాప్తు చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీకి వాటికి సంబంధం ఏమని చెప్పండి. ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడుతారు ఓట్ చోరీ అని చెప్పి. అదే రాహుల్ గాంధీ మరి ఓట్ చోరీ చేసే కదా ఈ రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు అధికారంలోకి వచ్చింది. లేకపోతే రేపొద్దున ఆయన కూడా గెలిచింది, ఆయన అక్క గెలిచింది కూడా. నేనేమంటున్నానంటే అన్ని కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. రాజకీయంగా వాటిని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే ఏవైనా కూడా ఏ రాజ్యాంగబద్ధ సంస్థలైనా కూడా అవి దర్యాప్తు చేస్తాయి. వాటికి భారతీయ జనతా పార్టీతో సంబంధం ఉండదు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే డెఫినెట్ గా బయటకు వచ్చే అంశాలు ఉంటాయి కదా. ఇప్పుడు వీళ్ళు తీసుకోలేరు, ఎన్నోసార్లు చెప్పాం, వీళ్ళు తీసుకోలేరు, తీసుకోపోరు కూడా, రక్షణ ఉండదు, తర్వాత వాటి మీద ఏది ఉండదని చెప్పి ఎన్నోసార్లు చెప్పినాం. అందుకే దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే మరి అందరికి తెలుసు. మరి ఎన్ని రోజుల నుంచి కాలయాపన ఎందుకు చేశారు? సిబిఐ ఎంక్వైరీ దాన్ని ఎందుకు దాన్ని రాసుకుంటూ కూర్చున్నారు? ఎన్ని రోజుల నుంచి పీసీ కమిషన్, ఘోష్ కమిషన్ రిపోర్ట్లు వచ్చిన. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. సుదర్శన్ రావు గారు వినిపిస్తోందా? సుదర్శన్ రావు గారు మీట్లో ఉన్నారు. ఓకే, మళ్ళీ